భాగ్యనగరంలో వినాయక నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడన గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. అటు వినాయక నిమజ్జనానికి ట్యాంక్ బండ్ సిద్ధమవుతుంది. భారీ క్రేన్లతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. భాగ్యనగరంలో వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ మొదలైంది. ఈ నెల 17న పూర్తి స్థాయిలో విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులు హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఫెన్సింగ్, లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, కంట్రోల్ సెంటర్ల ద్వారా పోలీసులు పర్యవేక్షించనున్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్కు 4 భారీ క్రేన్లను తీసుకొచ్చారు. హుస్సేన్ సాగర్ లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతోంది. పోలీస్, విద్యుత్, జలమండలి, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో నిమజ్జనానికి పనులు సాగుతున్నాయి. చిన్న విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగర వ్యాప్తంగా పలు చోట్ల బేబీ పాండ్స్ నిర్మించారు. వాటిలో ఇళ్లలో పెట్టుకుని పూజించిన విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్ సాగర్ లో విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని, గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు. దీనిపై హైకోర్టు మంగళవారం వాదనలు విననుంది.